ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాల్లో మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీవు పిలవబడినటువంటి సహవాసానికి దేవుడు నిజమైనటువంటి సేవకులు అనబడేటువంటి ప్రవక్తలు ఉన్నారా, నువ్వు బ్రతికినట్టే, నువ్వు నిత్యత్వంలో నిలబడినట్టే. హల్లెలూయా. పౌలు అంటాడు, మాకు అతిశయమైన కిరీటమైన మీరు కాదా? అతిశయంగా ఉండడానికి, కిరీటంగా ఉండడానికి దేవుని రాజ్యం కొరకు ఆయుత్తపరిచాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎలా, ఎటువంటి పరిస్థితుల్లో కొట్టాడండి. బెత్తముతో రావాలనుకుంటున్నారా అన్నాడా లేదా? బెత్తంతో రావాలంటే బెత్త ఇచ్చి కూడా ఎత్తడని కాదు అర్థం. కఠినంగా దేవుడు అంటే మీకు భయం పుట్టాలి. దేవుడు అంటే మీ కడుపులో నుండి, మీ గుండెల్లో నుండి, మీ నరాల్లో వణుకు పుట్టాలి. ఒక